అలాగే మన ముందడుగు 9 న్యూస్ తరఫున ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది అభిమానులు చూసిన రోజు. ఏంటి ఈ రోజు అంటే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సిటీ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒక్క సిటీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం కూడా నందమూరి బాలకృష్ణ, మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఒక విషయం మనం చెప్పాలి, ఏంటంటే సినిమా హీరోలు చాలా మంది హీరోలు వస్తున్నారు పోతున్నారు, కానీ ఇతనికి ఒక స్టైల్ ఉంటది. బాలకృష్ణ స్టైలే వేరు. ఎందుకంటే ఆయన ఒక సేవ చేయాలన్నా 10 మందికి, అదే విధంగా ఎవరినైనా కొట్టాలన్నా తిట్టాలన్నా ఆయన స్టైల్ వేరు. ఎందుకంటే ఆయన స్టైలే వేరు. ఆయన సినిమాలు ఎంచుకోవడం కూడా మంచి కథలు ఎంచుకుంటూ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎన్ని హిట్లు వచ్చినా కూడా నిలబడి హీరోలాగా ఇప్పటికీ కూడా సినిమా హీరో ఒక మంచి హీరో అనిపించుకుంటున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకే తండ్రి పాత్ర చేయాలి, అలా కాకుండా ఇప్పటికీ కూడా హీరో పాత్ర చేస్తూ అభిమానుల్ని ఆదరించడం జరుగుతుంది. అయితే ఈ రోజు మనం ముందడుగు 9 న్యూస్ తరఫున నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. అయితే ఎందుకంటే ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వల్ల ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది సినిమా హీరో ఎవరైనా సరే 10 మందికి మంచి చేస్తే కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అభిమానుల్ని రక్తం పిండి టికెట్స్ రేట్లు పెంచి అధికంగా పెంచి డబ్బులు క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మళ్ళా ప్రజలకి అందేటట్టుగా చేస్తేనే అది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలి. అదే విధంగా ఇక్కడ ఈ రోజు చాలా మంది సిటీలో బాలకృష్ణ అభిమానుల పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. వాళ్ళ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ గారికి. అదే విధంగా మరెన్నో పుట్టినరోజు ఇంకా చేసుకోవాలి, ఇంకా ఎంతో మందికి మీరు సేవ చేయాలి, మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.